లో చెప్తుంది. అలాగే చాలా చోట్ల సైరన్స్ కూడా మోగుతున్నాయట. యుద్ధం సమయంలో, ఎమర్జెన్సీ సమయంలో మోగేటువంటి సైరన్స్ కూడా ఇజ్రాయెల్లో మోగుతున్నాయి. అలాగే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీకి మెసేజ్ వచ్చిందట. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయలుదేరి సేఫ్ ప్లేస్కి వచ్చేసేయండి, యుఎస్కి తిరిగి వచ్చేసేయండి అంటూ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీకి ఒక మెసేజ్ వచ్చినట్లుగా తెలిసింది. ఇప్పటికే మేము అటాక్స్ చేసామంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కట్జ్ ఇప్పటికే దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. అదిగో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించి ఒక మెసేజ్ కూడా మనం చూస్తున్నాం. ఆ మెసేజ్లో వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఫాలోయింగ్ ఏ సిచ్యువేషనల్ అసెస్మెంట్ ఇట్ వాజ్ డిటర్మైన్డ్ దట్ యాజ్ ఆఫ్ టుడే, అంటే 8 o'clock టైం చూపిస్తుంది అక్కడ వాళ్ళ టైం ప్రకారం, ఇమీడియట్ చార్జెస్ విల్ బి మేడ్ టు హోమ్ ఫ్రంట్ కమాండ్ గైడ్లైన్సెస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ చార్జెస్ ఇట్ వాస్ decided to shift all areas of the country from full activity to essential activity. All guidelines including prohibition of educational activities, gatherings and workshops and except for essential సెక్టర్స్, అంటే అత్యవసరమైనటువంటి సర్వీసులు తప్ప మిగతా ఇవన్నీ క్లోజ్ చేస్తున్నామంటూ ప్రకటిస్తున్నారు.